విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫౌండర్ అండ్ సిఓ ఆఫ్ రియాలిటీ ఆక్సిజన్ అండ్ బిజినెస్ అనాలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు మనతోని ఉన్నారు. అండ్ బిజినెస్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ రకరకాలుగా మనకు అర్థమవుతుంది. కొన్ని బిజినెస్ టిప్స్ సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, సూపర్. అంటే టాప్ లో ఉండాలని ఏపీ గవర్నమెంట్ కి అంబానీ అండ్ అదానీ గ్రూప్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అమరావతికి కొన్ని నిధులు ఇస్తారని అనడం జరిగింది, ఇన్వెస్ట్ చేస్తారని. అంటే అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇది రియలా ఫేకా సార్? చాలా మంచి ప్రశ్న పప్పు. ఎందుకంటే ఏపీ ఆల్రెడీ గత 10 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతుంది. డబ్బులు లేవు. బేసిక్ గా ఫస్ట్ గవర్నమెంట్ ప్లానింగ్ చేశారు, రెండో గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నారు, మూడో గవర్నమెంట్ చేద్దామంటే డబ్బులు లేవు. సో డబ్బులు లేవు. మనిషి ఎంత మంచివాడైనా, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా ధనం జగం ఇది మూలం. సో డబ్బు లేకపోతే మేబీ ఎక్స్పర్ట్. సో ఆ తరుణంలో ఈ సంచలన వార్తలు వచ్చాయి. అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, అట్లా యుఎస్ నుండి కొన్ని కంపెనీస్, తర్వాత మాట్లాడదాం. సో అదానీ గ్రూప్ అంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఏ స్క్వేర్ అంటారు. ఏ స్క్వేర్ అంటే అదానీ అంబానీ కలిపితే ఇండియా. వాళ్ళు కానీ ఎక్కడైనా ఏదైనా ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ మిగతా వాళ్ళందరూ కొద్దిగా చుక్కలు లెక్కెట్టుకోవాలి. సో ఇందులో మంచి ఏంటంటే వాళ్ళు ఐఆర్ఆర్ కడతానంటాడు అదాని ఓన్ డబ్బులతో. ఐఆర్ఆర్ ఎంత పద్ధతి, ఐఆర్ఆర్ మనకు తెలుసు, హైదరాబాద్లో చూసాం. సో ఐఆర్ఆర్ సర్వే చేసి క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు, తర్వాత భవానీ, కొన్ని ఏరియాలు ఉన్నాయి, బెంచ్ సర్కిల్, అవన్నీ కొన్ని చూసి ఇంకేమైనా అడిషనల్గా యాడ్ అవ్వాలంటే అవి కూడా యాడ్ చేసి మొత్తం రోడ్ బిల్డ్ చేస్తాం అంటున్నారు. అది ఒక మంచి పరిణామం. అది మెథడ్ ఏంటంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. డిజైన్, ఆపరేట్ అంటే వాళ్ళే కడతారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. ఇది ఒక కొన్ని టర్మ్స్ ఉంటాయి టెక్నికల్గా. సో అది వాళ్ళే కడతారు, వాళ్ళే మెయింటైన్. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు, మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. మనకు మొదట్లో ఎంత తక్కువ ఉండే టికెట్, ఇప్పుడు 300 అయిపోయింది టికెట్. సో అది టెక్నిక్, అది బిజినెస్లో రెవెన్యూ. కొన్ని వేల ఎకరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ మంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకో నెక్స్ట్ అది ఒక రోడ్. నెక్స్ట్ ఏమన్నారంటే రోజుకి ఆల్మోస్ట్ 100 మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. కెమికల్ ప్రాసెస్ వాడి చేస్తా అన్నారు. సో అది ఒక మంచి పరిణామం. అండ్ అదానీ అంబానీ అంటే మనకు తెలిసి పోర్ట్లకి ఫేమస్. కాకినాడ ఉంది, కృష్ణపట్నం ఉంది, గంగవరం ఉంది. పోర్ట్లన్నీ కూడా ఉన్న కెపాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 78 మిలియన్ టన్స్ ఉంది ఇప్పుడు కెపాసిటీ. దాన్ని 300 టన్స్ చేస్తున్నారు, అంటే 3-4 టైమ్స్. అదేవిధంగా బెల్ట్స్ ఉంటాయి, కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి. అంటే మనం షిప్ నుండి లాగుతారు కదా మెటీరియల్స్. ఆ బెల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 13 బెల్ట్స్ ఉన్నాయి, దాన్ని 42 బెల్ట్స్ చేస్తా అన్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటే 2189 ఎకరాల భూమి కావాలి. సో దాంట్లో కొంత ల్యాండ్ ఆల్రెడీ చేశారు, ఇంకొంత ల్యాండ్ చేయాల్సి ఉంది. ఇంకో కొంత ల్యాండ్ 1000 acres పైన, 100 acres పైన కోర్టులో ఉంది డిస్ప్యూట్. అప్పుడు వీళ్ళు ఏమనంటే ఇవన్నీ నేను పెడతాను, దీనివల్ల మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇంకా అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండస్ట్రీ వస్తుంది, డబ్బులు బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు అది లేదు కదా, గత 5-10 సంవత్సరాలుగా లేదు అది. సో అదే ఒక ఇంపార్టెంట్. అట్లానే మైనింగ్ ఇండస్ట్రీ 3000 to 4000 crores బిజినెస్ ఉంది. మైనింగ్ తెలుసు కదా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బై 2030 కనీసం నెలకి 10,000 కోట్ల ఇన్కమ్ రావాలి, ఇది ఏపీ గవర్నమెంట్కి. అది వాళ్ళు మాస్టర్ ప్లాన్. అయితే దీని అన్నిటికి కూడా ఆయన ఏమంటాడంటే మాకు కొన్ని రాయితీలు కావాలి మీ దగ్గర నుండి. అదని ఏంటంటే భూమి స్టాంప్ డ్యూటీ తగ్గించండి, ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ శుల్కం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా జనరల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ ఎస్ఈజెడ్స్కి హాలిడే ఉంటుంది. ఇన్ఫోసిస్ పోచారంలో పెట్టాడు. అది పెట్టకముందు పోచారం నీకు నాకు తెలియదు, ఇప్పుడు పోచారం ఉందని తెలుసు మనకి, రైట్. సో అక్కడ అన్ని ట్యాక్స్ వాళ్ళు అంటే నెక్స్ట్ 10 years 5 years వాళ్ళు ఏం కట్టక్కర్లేదు గవర్నమెంట్. ఆ డబ్బులు నేను మళ్ళీ ఇండస్ట్రీకినే వాడతాను, దానివల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో వీళ్ళు టార్గెట్ చేసేది 17 lakhs or 15 lakhs ఎంప్లాయ్మెంట్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years ఇవన్నీ అమలు పరచడానికి. సో ఈ విధంగా అంబానీ కూడా చూసుకుంటే, అంబానీ గ్యాస్ ప్లాంట్స్లో చాలా ఫేమస్ అయిన బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి, 500 plants నిర్మిస్తా అన్నారు. ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చాయి అక్కడ అన్నీ వచ్చేసాడు. అదే టైప్ స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్, ఐటీ కారిడార్, ఇవన్నీ కూడా వస్తే నాకు తెలిసి దాదాపు నెక్స్ట్ 10 yearsలో దే ఆర్ ప్లానింగ్ టు 20 to 30 lakh ఎంప్లాయ్మెంట్. 20 to 30 lakhs. ఓకే.
సూపర్. సో అది కానీ వచ్చిందంటే ఏపీ రూపురేఖలు మారిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ వస్తున్నాయి క్యాపిటల్కి, వీళ్ళు పెడుతున్నారు. దాదాపు వీళ్ళిద్దరూ కలిపి 1,20,000 కోట్లు, దాదాపు 6,30,000 కోట్లు వీళ్ళిద్దరూ పెడుతున్నారు, అంబానీ అదాని. అంటే ఎంత, ఇంకొక 60,000-70,000 యూఎస్ నుండి వస్తుంది. ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి మనకి మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ నిజంగా ఇప్పుడైతే డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి అంటే యాక్షన్ స్టార్ట్ అయిందంటే రియాక్షన్ స్టార్ట్ అవుద్ది. జనాలు ఇప్పుడు అందరూ ఇన్వెస్టర్లు అందరూ కూడా బయట వైపు చూస్తున్నారు. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. సో అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అవ్వాలి. ఇక్కడ డెవలప్మెంట్ అయితే వీళ్ళకి బ్యాక్ వస్తారు, బట్ బయట వాళ్ళు ఇక్కడ వస్తారు. ఇప్పుడు వెళ్ళట్లేదు, భయపడుతున్నారు. నెక్స్ట్ టైం ఈయన ఉంటాడా లేదా ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయి, ఇన్వెస్ట్ చేస్తారు, ఈయన వెళ్ళిపోతాడు. ఉండాలనుకో వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వస్తే డిఫరెంట్ స్ట్రాటజీ. చీఫ్ మినిస్టర్ మాట కానీ అట్లా రెండు దృష్టిలో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఓన్లీ వెన్ దీస్ గెట్ పెర్ఫార్మ్డ్. ఓకే, సూపర్. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చేస్తే గనక నిజంగా మీరు చెప్పినట్టు ఏపీ రూపురేఖలే మారిపోతాయి, ఎస్పెషల్లీ అమరావతి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. yes, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ లాభం వచ్చేది రియల్ ఎస్టేట్. yes, థ్యాంక్ యూ సార్. సార్, నారా లోకేష్ గారు యుఎస్ఏ ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. అంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ని కూడా కలవడం జరిగింది. అంటే కంపెనీలే ఇప్పుడు వెళ్ళిన కంపెనీస్ అన్ని మన ఏపీకి ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు నారా లోకేష్ గారు కలిసిన కంపెనీస్ డెఫినెట్ గా, నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను ఏదో ఛానల్లో, తండ్రి నుంచి ఇక్కడ స్ట్రీట్ లో ఉంటే సంపాదిస్తున్న డబ్బులు, కొడుకేంచి అమెరికా వెళ్ళి సంపాదిస్తుంది. అంటే ఇండస్ట్రీ డబ్బులు సంపాదించి ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తున్నారు. అంబానీతో కూడా లోకేష్ టచ్ నుండి జూమ్ మీటింగ్ లో మాట్లాడి వచ్చి 1 month వాళ్ళు ఇక్కడ రాజేష్ అండ్ అదానీ గ్రూప్ వాళ్ళు, అంబానీ గ్రూప్ వాళ్ళు వచ్చారు. కరణ్ అదానీ గ్రూప్, అంబానీ నుండి డైరెక్టర్స్ ఎవరైతే సీనియర్ పర్సన్ ఉంటారో, ఈ జూమ్ మీటింగ్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చారు ఇక్కడ. సో వచ్చి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోకేష్ ఏంటంటే ఫస్ట్ ఆయన టెస్లా కలిసాడు. టెస్లా అనేది ఎలాన్ మస్క్ అంటే పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే ఆయన ఏది పట్టుకున్నా వండర్స్ చేస్తారు. ఏ ఫీల్డ్, ట్విట్టర్ కొనిస్తాడు, స్పేస్ ఎక్స్ కొన్నాడు, టెస్లా కారు డ్రైవర్ లేకుండా కారు నడుస్తుంది. స్పేస్ ఎక్స్ లో రాకెట్ లెవెల్లో వెళ్ళిపోయాడు. స్పేస్ లో ఇల్లు కడతాడంట. స్పేస్ లో ఇక్కడ కట్టడమే కష్టం అవుతుంది, అక్కడ కడుతున్నాడు. సో ఆయన ఆ కంపెనీని కలిసారు. ఈక్వినిక్స్ అని డేటా సెంటర్స్ కంపెనీ, వరల్డ్ లో 1 of the ఫేమస్ కంపెనీ. 260 డేటా సెంటర్ ప్రపంచంలో ఉన్నాయి. సో వైజాగ్ మీకు అనుకూలంగా ఉంటుందని ఇన్వైట్ చేశాడు లోకేష్ బాబు. అది ఒకటి. ఆరకెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీ ప్రతినిధులు కలిశారు. కలిసి అందరినీ ఏపీకి ఆహ్వానించారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తే బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వరల్డ్లోనే హైదరాబాద్లో ఉన్నాయి. ఏషియాలో కానీ వరల్డ్లో కానీ బిగ్గెస్ట్ ఆఫీస్ హైదరాబాద్ అండి. ఇన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని వందల వేల దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నింటిలో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే బిగ్గెస్ట్ ఆఫీస్ అంటే మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి వెళ్తే పెద్ద పెద్ద ఆఫీసులు కనిపిస్తాయి. ఏపీలో అది లేదు, ఒకటి అలా ఉంది. కానీ సో తాడేపల్లి, కాజా ఎక్కడో ప్లాన్ చేస్తారు ఇప్పుడు మంగళగిరి, గుంటూరుకి మధ్యలో. సో ఈ ముగ్గురు, ఈ 4-5 కంపెనీలు కలిసి వచ్చిన తర్వాత యావరేజ్ అక్కడ కూడా ఒక 60,000-65,000 crores తాలూకా పెట్టుబడి నెక్స్ట్ 5-10 years లో వచ్చే అవకాశం సానుకూలంగా స్పందించారు వీళ్ళందరూ. అండ్ ఎలాన్ మస్క్ ఎప్పుడు బట్టి ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నాడు, కొన్ని ఆటంకాల్లో ఆగిపోతున్నాడు. ఇప్పుడు డెఫినెట్ గా ఆయన వస్తాడు, ఎందుకంటే ట్రంప్ గెలవడానికి కారణం ఆయనే. అడ్వర్టైజ్మెంట్ చేశాడు బాగా టైం, అంత పెద్ద ఆయన నిమిషానికి లక్షల్లో వస్తాయండి నిమిషానికి. అలాంటి మనిషి పొలిటికల్ చేశాడంటే అసలు ఏమీ లేకుంటేనే దుమ్ము దిగులుతాడు. గవర్నమెంట్ లో అడ్వైజర్ పొజిషన్ ఇచ్చారంటే గవర్నమెంటే చేతిలో ఉంటుంది, ఎలా ఉంటుంది చూసుకోండి. సో ఆయన కానీ రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. ఒకప్పుడు ఏమీ లేదు, 10 years 15 years బ్యాక్. ఈ రోజు రిచెస్ట్ పర్సన్, అంబానీ అదాన్ని మించిపోయి అన్నాడు ఆయన. ఒకప్పుడు బిల్ గేట్స్, వారన్ బుఫెట్ వీళ్ళు ఉండేవారు, కానీ ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయన ఏంటంటే పట్టిందల్లా బంగారమే. పట్టుకుంటే పట్టు విధుల విక్రమార్కుడు ఉంటాడు కదా, అలా ఉంటాడు అంట. అనుకుని సాధిస్తాడు. 10 సంవత్సరాలు ప్లానింగ్ చేస్తాడు, 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆ 10 సంవత్సరాల్లో చేయాల్సిన పని స్పీడప్ చేస్తాడు. అది అంత అలోక. మళ్ళీ అంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. అదే ఇది తిండి, అదే ఆలోచన, అదే. అండ్ ఎంప్లాయీస్ వేల లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మామూలుగా లేదు. సో ఈ ఆరకెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, యూట్యూబ్, ఇవన్నీ కూడా ఆ ఏపీకి ఇన్వైట్ చేశారు. అది ఎంతవరకు వస్తారు, ఎంతవరకు అంటే ఈయన వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అయితే దీనికి ఎగ్నెస్ట్గా ఇందాక చెప్పినట్టు వాళ్ళు రాయితీలు అడుగుతున్నారు అందరూ. పవర్ కట్, ఎలక్ట్రిసిటీ డబ్బులు అంటే సబ్సిడీ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ సబ్సిడీ ఇవ్వాలి, ల్యాండ్లో సబ్సిడీ ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ చాలా మంది, ఒక 10 లక్షల మంది జాయిన్ అయ్యారు అనుకోండి, అంటే 10 లక్షలు అంటే 50 లక్షల మంది వచ్చేస్తారు. ఒక ఫ్యామిలీ 4-5 ఉంటారు కదా.
సో 10 లక్షల మంది ఎంప్లాయీస్ వస్తే 50 లక్షలు, 20 లక్షలు వస్తే కోటి, 1 crore వచ్చిందంటే మామూలు కాదు కదా. అమరావతి ఈజ్ ఎ స్మాల్ ప్లేస్. సో ఇప్పుడు అమరావతి, వైజాగ్, విజయవాడ, డిఫరెంట్ తిరుపతి, నెల్లూరు ఇట్లా అన్ని స్ప్లిట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఆల్రెడీ అమరావతిలో క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్లో కొద్ది డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 50-60 వేలు ఉంది. కొద్ది దూరం వెళ్తే 40, 30, 20 దూరం వెళ్తే అమరావతి నుంచి 20-30 కిలోమీటర్స్ వెళ్తే 30, 20, 10, 15 దాకా దొరుకుతాయి. సో మనం చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు కొనుక్కుంటే 5 years డబుల్ అవుతుందని చెప్పలేను. బట్ ఇవన్నీ కానీ స్టార్ట్ అయ్యి పునాదులు వేసి ఫౌండర్స్ చేస్తే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 3 శుభపరిణామాలే. అటు అదాని, ఇటు అంబానీ, ఇటు యుఎస్. ఇంకా ఫ్యూచర్లో మరిన్ని రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ జో దిక్తా హై ఓ బిక్తా హై, ఏం కనిపించట్లేదు. ఆ ఫండ్స్ రావాలి, అకౌంట్లో పడాలి, టెండర్స్ రిలీజ్ చేయాలి, వర్క్ చేయాలి. ఇవన్నీ సైక్లిక్ ప్రాసెస్. వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, మొత్తానికి అయితే నారా లోకేష్ గారు సక్సెస్ అవుతారంటాయి ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక. డెఫినెట్గా ఇట్స్ గుడ్ సైన్. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎలాన్ మాస్క్ కొత్తగా ఇప్పుడు మొబైల్ ని లాంచ్ చేయబోతున్నారు కదా, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఏముండబోతున్నాయి? ఇది పెద్ద సబ్జెక్ట్ బాపు. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పంటే 5 గంటలు చెప్పిన ఎలాన్ మాస్క్ గురించి వికీపీడియా కూడా పనికిరాదు, అంత రాయొచ్చు అంత. ఓ సూపర్. మామూలు మనిషి కాదు. అచ్చా. చిచ్చరపిడుగు అంటారు కదా, దాన్ని మించిపోయి ఉంటాడు. పట్టాడంటే ఖతం చేసేసుడే, ఎండే, ది ఎండ్. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో లీడింగ్ ఫోన్స్ చూసుకుంటే అవును, ఐఫోన్ 16 Pro కొత్తది దాదాపు 1,50,000-1,60,000 రూపాయలు ఉంది యాజ్ ఆఫ్ నౌ. సామ్సంగ్ ఆండ్రాయిడ్లో ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లు ఏంటంటే 2 లక్షల దాకా ఉంది. ఓకే, ఇప్పుడు రాబోయే ఫోన్ వీటి అన్నిటికి భిన్నంగా వస్తుంది. దేర్ ఆర్ 5-6 అడ్వాంటేజెస్. సిమ్ కార్డ్ అక్కర్లే, వితౌట్ సిమ్ కార్డ్. ఓకే, ఫస్ట్ బెనిఫిట్. సిమ్ లేదంటే ఎంత మిగిలిన డబ్బులు చాలా అండి. రెండోది, రోమింగ్ ఛార్జెస్ లేవు, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడు. మూడోది, ఛార్జింగ్ పిన్ అక్కర్లే, నో ఛార్జింగ్ అయిపోతుంది టెన్షన్ లేదు. ఆటోమేటిక్ రీఛార్జ్. అదే ఇప్పుడు సపోజ్ నువ్వు 100% ఇంట్లో ఛార్జ్ చేసావు, బయటకు వచ్చి 40% పడ్డావు, మళ్ళీ 40% ఫిల్ అయిపోతుంది. మీరు మళ్ళీ ప్లగ్ పెట్టుకొని జాగ్రత్త చూసుకొని ఛార్జీలు క్యారీ చేసుకొని. నో అంటే ఈ ఫ్యూచర్లో ఇంతవరకు ఏ కంపెనీ చేయలేదు కదా, నిజంగా అది లేదు. సో అదే విధంగా ఫోన్ సైజు 6.7 inches, 1/2 feet అంటే 12 inches, 1 feet అంటే 12 inches, 6 feet అంటే కొద్దిగా 1/2 feet కంటే కొద్దిగా ఎక్కువ. అట్లా కెమెరాస్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ ఎండ్ది బ్యాక్ ఎండ్ ఉంటుంది. రెండోది 32 మెగాపిక్సెల్. అంటే ఇప్పుడు మనకి సాటిలైట్ టవర్స్ ఉన్నాయి, మొబైల్ కనెక్ట్ అవ్వండి వాళ్ళకి, వాళ్ళ టవర్ ఉంటుంది, ఏ ఫోన్ ప్రపంచంలో మొత్తం అక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇలాంటి ఫీచర్లు వస్తే ఫోన్ ఎవరైనా కొంటారా లేదా? కొంటాం, ఎందుకు కొన్నారు సార్? అండ్ దే ఆర్ యూజింగ్ లేటెస్ట్ 8th generation ప్రాసెసర్. 8th generation. ఇప్పుడు 5G టెక్నాలజీ, నో 4G. 5Gలో కూడా ఇంప్రూవ్డ్ వర్జన్ అది. అట్లనే 12 GB ర్యామ్ ఇస్తున్నాడు. మేజర్గా కావాల్సిన జనాలకి సినిమాలు, పిక్చర్స్, స్టోరేజ్ కెపాసిటీ. స్టోరేజ్ కెపాసిటీ 512, 256, 512, 1 TB టెరాబైట్స్. ఓకే, అంటే మొత్తం హైదరాబాద్ అంతా అందులో పెట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. నైస్. ఇవన్నీ ఉన్నాయి. మీకు క్వశ్చన్ అడగలే, రేట్ ఎంత అని అడగట్లేదు. రేట్ కాదు, ఫస్ట్ నాకు డౌట్ ఏమొస్తుందా, రీఛార్జ్ కూడా చేసుకోవాలా లేకుంటే అది కూడా ఫ్రీ అయినా? అక్కర్లేదు, ఇక ఏం అవసరం లేదు. రీఛార్జ్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ లో ఇన్బిల్ట్ ఉంటాయి. ఓకే, ప్యాకేజెస్ ఉంటాయి కదా మంత్లీ ఇంత. అదే సేమ్ యాజ్ ఇట్ ఇస్. బ్యాటరీ కూడా 5000 Ah. ఓ మై గాడ్. ఇప్పుడు జనరల్ గా 3-4 లో ఉంది, 5000 అంటే అందుకని అది టెక్నాలజీ ఎలా ఇచ్చంటే రీఛార్జ్ దాని అంతా ఆటోమేటిక్ రీఛార్జ్, మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంటది. అది తెలుసు, మీకు టెన్షన్ ఉండదు. ట్రైన్లో వెళ్తే పాయింట్ లేదు, బస్సులో వెళ్తే పాయింట్ లేదు, పల్లెటూరు అవసరం లేదు. సరే, ఈ ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, మళ్ళీ రేట్ ఎంత సార్? అది అందరికి అందుబాటులో ఉంటుందా? 2 పాయింట్స్ క్లియర్ గా రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆండ్రాయిడ్, iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, సామ్సంగ్ కానీ యాపిల్ ఫోన్ కానీ. ఓకే, ఈయన ఏ సిస్టమ్ వాడతాడు అని తెలియదు. జనరల్గా రెండింటిలో ఒకటి వాడాలి, బట్ ఈయన కొత్తగా పెడతాడు అనేది మా అనలిస్ట్ అంచనా. అంటే ఈయన సిస్టమ్ సీక్రెట్, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు మెక్డొనాల్డ్ ఉందనుకోండి, ఆ రెసిపీ మీకు చెప్పడు. నువ్వు ఓన్లీ ఫ్రాంచైజీ తీసుకుంటే కౌంటర్లో పెట్టుకోండి మనిషి, నువ్వు కిచెన్లోకి రాకూడదు అంటాడు. వాళ్ళే చూసుకుని అట్లా చాలా మంది వాళ్ళ రెసిపీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మినరో ఉంది ఫ్రాంచైజీ ఇస్తే వాళ్ళు ఎవరు రెసిపీ వాళ్ళకి చేసి ఇస్తారు, మన రెడీమేడ్ ఇచ్చేస్తారు, మనం వాడుకోండి. అదేవిధంగా ప్రైస్ మాత్రం రివీల్ చేయలేదు ఎంత పెడతాడు అనేది, ఇంకా అది వర్కింగ్లో ఉంది, ప్రోటోటైప్లో. కాబట్టి ఒకసారి ప్రైస్ కానీ తెలిస్తే డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ పీపుల్ ఆర్ రెడీ. అన్ని ఫ్రీ. ఇప్పుడు 108 మెగాపిక్సెల్ అంటే చాలా క్లారిటీ వస్తుంది. మొబైల్తో నేను కెమెరాలు అక్కర్లేదు, ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా తీసేయచ్చు, ఈ ఫోన్లతో తీసేయచ్చు. అంతే, ఆ క్లారిటీ బాగుంటుంది. ఇవన్నీ చూసుకుంటే ఒక పెద్ద సంచలనమే.
అంటే ఆయన ఏది చేసినా నెక్స్ట్ కూడా ఇంకోటి మాట్లాడదాం, ఏది చేసినా నేను కూడా చాలా సార్లు అనుకునేవాడిని ఛార్జింగ్ ఏందబ్బా అనుకునే. ఆ, ఇప్పుడు మంచిగా ఉంది మొబైల్, నేను కొనేస్తాను ఫస్ట్ లాంచ్ కాగానే తీసుకుంటాను. సో ఇవన్నీ కూడా 12 GB కానీ 1 TB కానీ 108 మెగాపిక్సెల్ కానీ, నో రోమింగ్, నో ఛార్జింగ్, నో సిమ్, ఇంతకంటే ఏం కావాలి నీకు? ఎస్ అంటే మొత్తం ప్రపంచం నీ గుప్పెట్లో. ఎస్ ఏదో కొటేషన్ ఉంటుంది, ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, దేశం మీ గుప్పెట్లో అని. అవును. ఇక్కడ ప్రపంచం నీ గుప్పెట్లో ఉంటుంది. అంటే ఎక్కడికైనా వరల్డ్. వాళ్ళు తిరగచ్చు, నో రోమింగ్ చార్జెస్. సో వి విష్ దట్ ఈ షుడ్ కమ్. ఇండియాకి కూడా వస్తాడేమో తెలియదు మనకి, వస్తాడు. ట్రంప్ ఉన్నంతకాలం అండ్ ఫుల్ సపోర్ట్. ఓకే సార్, నైస్. చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ మొబైల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియా టు అమెరికా 40 minutes లో రీచ్ అవుతున్నారు. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అది? ఏదైనా ఏది ఇంపాసిబుల్ ఉండదండి. మనుషుల కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు? మనిషే. రాకెట్ ఎవరు కనిపెట్టారు? మనిషే. ఫోన్ ఎవరు కనిపెట్టారు? మనిషే. సో మనిషిని మించిన టాలెంట్ ఏది లేదు. టాలెంట్ లేదు. ఏ కూడా మనుషులు రోబో చేస్తుంది అంటున్నారు. Yeah. అయితే కొంత బెనిఫిట్స్ ఉంటాయి. ఏ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన యాక్యురసీ పెరుగుతుంది. మనిషి చేసినట్టు అక్కడక్కడ తప్పు ఉండొచ్చు. అదేవిధంగా టైం, యాక్యురసీ, టైం రెండు ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఎంత తెలుసా? సెకండే మనకు తెలియదు. పిటి ఉషా రన్నింగ్ తెలుసు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఓడిపోతారు, గెలుస్తారు. సో వాళ్ళు అంటితే చెప్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ ఎంత, అప్పుడు తెలుస్తుంది. ఒక మదర్ని, ఒక ప్రెగ్నెంట్ మదర్ని కొంతమంది ప్రీమెచ్యూర్డ్ డెలివరీ చేస్తారు. మహేష్ బాబు గారు దాంట్లో కూడా అదే చెప్పాడు ఆయన. సో ప్రీమెచ్యూర్డ్ 9 నెలలు 8 నెలలు బయటకు వస్తే ఆ తల్లి చాలా ఇబ్బంది పడాలి. సో ఆ తల్లిని అడిగితే 1 month వాల్యూ చెప్తుంది. అట్లా ప్రతిదాని 1 day, 1 week, 1 month, 1 year చెప్పవచ్చు. స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, సంవత్సరం, వాడు చెప్తాడు దాని వాల్యూ ఎంత అని. ఒక సంవత్సరం అంటే 12 నెలలు జీతం. ఒక సపోజ్ నువ్వు 2 లక్షలు అనుకో, నీ బ్రదర్ నీ సన్న, ఆ 2 లక్షలు ఇంటూ 12 25 లక్షలు పోయినట్టే కదా. మనం 1 year, బట్ 1 year సత్యనాడల్లా, సుందర్ పిచ్చే అలాంటి వాళ్ళు కోట్లలో పోతుంది, 200-300 కోట్లు. సో ఎవ్రీ 1 second, 1 minute, 1 week, 1 month, 1 year, ఇవన్నీ కూడా చాలా. సో అమెరికా ఏంటంటే స్టార్షిప్ రాకెట్ అని ఇన్వెంట్ చేస్తున్నారు, ట్రయల్స్ లో ఉంది. అది కూడా మేబీ నెక్స్ట్ 2-3 years పట్టొచ్చు రఫ్ గా. శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో టు ఢిల్లీ కేవలం 40 నిమిషాల్లో ప్రయాణిస్తారండి. 40 నిమిషాలు 10 నిమిషాలు ఇటు అటు వేసుకోవాలి. కానీ గ్రేట్ అది. ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో. రాకెట్ లో 1000 మంది, ఫ్లైట్ లో 1000 మంది ఉండరు. కానీ రాకెట్ లో ఒక్క ట్రిప్ కి 1000 మంది. 40 minutes 40-50 minutes అయిపోయింది. సో ఇది వండర్. ఎంతమంది ఇప్పుడు మెడికల్లో కూడా నాకు ఎవరో డాక్టర్ చెప్పారు, డయాబెటిక్స్ వస్తే లైఫ్ లాంగ్ అంటారు, బీపీ వచ్చినా లైఫ్ లాంగ్, డయాబెటిక్స్ అయితే కంపల్సరీ లైఫ్ లాంగ్, type 1 కానీ Type 2 కానీ. కానీ ఒక డాక్టర్ ఇన్వెంట్ చేస్తున్నారు, ఫేమస్ డాక్టర్స్, 25 లక్షలు 30 లక్షలు డయాబెటిస్ తీసేస్తారండి మొత్తం పర్మనెంట్ గా. వస్తుంది ఆరండి, ట్రయల్స్ ఉంది ఎప్పుడు అంటే ఇంకో 2-3-4 సంవత్సరాలు పట్టు. అంటే ఇలాంటి ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ ఎలన్ మస్క్ పెట్టిందే పేరు టెస్లా పెట్టిన తర్వాత ఆయన రెవెన్యూ బిలియన్స్ పెరిగిపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్న ఫోన్, అది కానీ వచ్చిందంటే మిగతా వాళ్ళు చుక్కలు లెక్కట్టాలి. ఇప్పుడు అమెరికాలో రాకెట్ అంటున్నాం, ఇది మామూలుగా ఉండదు కదా. ఇమాజిన్ అసలు 17 గంటలు అమెరికా టు ఇండియా, 17-18 గంటలు. అలాంటిది 40-50 minutes వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా 1 hour అంట. ఓకే, ఓన్లీ 1 hour జర్నీ. 1 hour జర్నీ అంటే అది ఎంతవరకు ఉంటుంది అనేది మీరు చూసుకోవాలి. సో చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే సార్. అంత ఉండడం అంటే ఎర్త్ టు ఎర్త్ అంటాడు దాన్ని. ఎర్త్ టు గ్లోబ్ ఉంటుంది కదా, అవునవును, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఓకే, అలాంటిది ఇన్వెన్షన్ చేస్తారంటే ఎంత మెచ్చుకోవాలని, అంటే మామూలుగా కాదు. ఆయన బుర్ర ట్రంప్ గెలవడానికి 100% ఈయనే కారణం. ఓకే. సో వీల్ విష్ హిమ్ దట్ హీ హస్ టు కమ్ అప్ విత్ అవన్నీ వస్తే, ఫెసిలిటీస్ పెడితే. కోర్స్ ఎఫోర్డబిలిటీ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది నా ప్రకారం. ఎంత ఉంటుంది ఫ్లైట్ కాస్ట్ లాగా ఉంటుంది. ఫ్లైట్ ఎక్కువనే ఉంటుంది, ఫ్లైట్ కి కన్నా ఎక్కువనే ఉంటుంది, కొంచెం బాగానే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 16 గంటలు 1 గంటలో చేస్తే అంటే సో ఎక్స్పెన్సివ్. సో డెఫినెట్లీ 5 times ఎంతో పెరుగుతుంది. ఇచ్చేస్తారు జనాలు. ఇప్పుడు 1 లక్ష పెట్టే 5 లక్షలు పెడతారు, 4 లక్షలు పెడతారు. టైం సేవ్ అవుతుంది. జెట్ లాగ్ వచ్చేసి అమెరికా నుండి ఎవరైనా ఇండియాకి వచ్చిన ఇండియన్ అమెరికా జెట్ లాగ్ అంటారు. 1 week వాడు పని చేయడు సరిగ్గా. ఆ నిద్ర మత్తులు అక్కడ రాత్రి ఇక్కడ పగలు కదా, అది ఉంటుంది. సో ఇవన్నీ గుడ్ ఇన్వెన్షన్స్. నైస్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు 1 minute లో 40 minutes వెళ్ళడం ఏంది అమెరికాకు, నిజంగా సార్. థ్యాంక్ యూ. అందరి దృష్టి ట్రంప్ మీద ఉండే, ట్రంప్ గెలవడం జరిగింది. జనవరిలో ప్రెసిడెంట్ కూడా అయిపోతున్నారు. అండ్ తను ప్రెసిడెంట్ అవ్వడం వల్ల మన ఇండియాకి ఎలాంటి లాభాలు ఉంటాయి, ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా సార్?
నాకు తెలిసి యాజ్ ఫర్ ఇండియా ట్రంప్ ఇస్ కన్సర్న్ బయటికి బాయ్ బాయ్ అనుకున్నా ఓకే. మనకి కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ రిపబ్లిక్, అవును. కమలా హ్యారిస్ డెమోక్రటిక్. ఓకే. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు కమ్యూనిస్ట్ దేంతో కలుస్తుందో కలదు. ఆ. సో వీళ్ళు ట్రంప్ అనేవాడు రికార్డ్ బ్రేక్ చేశాడు. ఒకప్పుడు కంటిన్యూగా ఇద్దరు అయ్యేవారు ప్రెసిడెంట్, అంటే ఒకే ప్రెసిడెంట్ 2 సార్లు అయ్యేవాడు. ఈయన మాత్రం ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలిచాడు, బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎస్. ఆయన ఏ పాయింట్ మీద అయ్యాడంటే ఇండియాలో కాదు, ప్రపంచంలో చాలా మంది దేశాల్లో ఎంప్లాయీస్, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా ఫేక్గా వస్తున్నారు, వాళ్ళందరినీ ఏరి పడేసారు, బయట పంపించాలి. అది ఆయన ఫస్ట్ ఎలక్షన్ కంటెస్ట్లో చెప్పిన మాట. అది నేను వస్తే ఫస్ట్ సైన్ అది పెడతాను అన్నట్టు. ఓకే. అది ఇంపాక్ట్. ఎందుకంటే మన ఇండియా నుండి ఎక్కువ మంది ఉంటారు. ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ అంటే అమెరికాలో ఎవ్రీ 4th ఇంజనీర్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఫ్రమ్ ఇండియా ఇట్ ఈస్ ఫ్రమ్ సౌత్. సౌత్లో ఆంధ్ర, తెలంగాణ ఎక్కువ ఈ నొటేషన్లో వెళ్తుంది. అంటే ఇంజనీర్స్కి ఎంత వాల్యూ ఉంది అనేది మీకు తెలుసు. ఎస్. చూసుకోవాలి. అంటే మనకి ఎంత పొటెన్షియల్ అంటే డెఫినెట్గా ఎకనామిక్ కండిషన్ మీద ఎంప్లాయ్మెంట్ సార్, ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒకటి మన ఇండియా నుండి ఎక్కువ మంది లేరు, బట్ మిగతా చిన్న చిన్న కంట్రీలు ఉన్నాయి, వాటి నుండి ఫేక్ వెళ్తారు. ఓకే. ఇల్లీగల్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని ఏమండు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అంత ముందుకు సిటిజన్ వెళ్ళిపోయి పిల్లలు పుడితే వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే పిల్లలకు కూడా ఇవ్వడంట సిటిజన్షిప్, ఓకే. ఓన్లీ పేరెంట్స్కి. సో ఇవన్నీ అంటే దే ట్రైంగ్ టు రెడ్యూస్ బర్డన్. ఎందుకంటే అమెరికా వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, అది బాధ ఆయనకి. మన వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది అమెరికా వాళ్ళకి. మన వాళ్ళు తెలివైన వాళ్ళు, అటు పార్ట్ టైం చేస్తారు, వాళ్ళు $40 $50 per hour, మన వాళ్ళు $10 కూడా చేస్తారు. సో లేబర్ ఈజ్ వెరీ చీప్. అందుకని కంపెనీస్ కూడా మనకి ఇండియాలో బ్యాక్ అండ్ సర్వీస్ అన్ని ఇక్కడికి ఇస్తారు, అక్కడ 5 సార్లు కట్టుకోవాలి కదా. సో అది చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్స్ గుడ్ సైన్. అంటే అమెరికా కొన్ని విషయాల్లో బాగుంటుంది. ఆయన అమెరికాకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు, తర్వాత మిగతా ప్రియారిటీస్. సార్ చూస్తే గనక గోల్డ్ 10 days నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ 10-15 days నుంచి చాలా తగ్గుముఖం పట్టాయి, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు తగ్గడానికి రీజన్ ఏంటి సార్? అంత పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అడిగి ఆబ్జెక్టివ్ లో చెప్పండి. అందరికి యూజ్ అయింది గోల్డ్ అండ్ సిల్వరే కదా. గోల్డ్ అనేది మార్కెట్ 1995, 96, 2001 కంప్లీట్ తగ్గింది బంగారం. 1930లో ₹30, ₹15 ఉండేది అంతలో. 1930లో ఎంత ₹20-30 తులం. మా గ్రాండ్ మదర్ చెప్పేవారు, మా ఫాదర్స్ అందరూ బంగారం రాళ్ళతో ఆడుకునేవారంటే, ఇట్లా 5 stones ఆట ఆడతారు, బంగారం మొదలతో ఆడుకున్నారంట. మా నాన్నమ్మ గారి పెళ్లికి 200 తులాలు బంగారం ఇచ్చారంట, మామూలు మాట కాదు, అంటే 2 kgs దాదాపు. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ 1993లో 4500 ఉంది, 2011-12లో 28,000 అయింది. ఇప్పుడు మన కరోనా వరకు 50,000 ఉండేది, కొద్దిగా పెరిగిన తర్వాత మన కరోనాలో 5-6 వేలు తగ్గింది 2 సంవత్సరాల్లో. మళ్ళీ అక్కడ నుండి మొన్న 6 నెలల ముందు 4 నెలల ముందు పెరగడం స్టార్ట్ అయింది. 82,500 వెళ్ళింది తులం 24 క్యారెట్. 22 క్యారెట్ అనేది 72, 76, 78 దాకా వెళ్ళింది, 76 అనుకుంటా. సో ఇప్పుడు 6-7 వేలు తేడా ఉంటుంది దానికి 24 క్యారెట్కి. ఇది ప్రాబ్లం ఏంటంటే సిల్వర్ కూడా పెరిగిపోయింది. సిల్వర్ ఎప్పుడు తక్కువ ఉండేది గోల్డ్, ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువైంది. కేజీ తులం 103,000, 104,000 వెళ్ళిపోయింది. మళ్ళీ అది కంటిన్యూ పెరుగుతూ మన ఎలక్షన్ అయిన దగ్గర నుండి తగ్గుముఖం పట్టింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. గోల్డ్ రేట్ ఎప్పుడైనా పెరగడం తగ్గడం అంటే అర్థం ఏంటంటే ప్రతి కంట్రీకి నిధులు ఉంటాయి, సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, నిధులు. ఇప్పుడు యుక్రెయిన్, ఇజ్రాయెల్, రష్యా ఇవన్నీ యుద్ధాల్లో ఉన్నాయి కదా, యుద్ధాల్లో ఇన్కమ్ రాదు, అప్పుడు డబ్బులు కావాలంటే టన్నులు బంగారు రిలీజ్ చేసేస్తారు మార్కెట్కి. ఏదైతే నిధులు ఉన్నాయో అమ్మేస్తారు, అమ్మేసిన 2,000 టన్నులు 3,000 టన్నులు ఒకేసారి పడిపోద్ది మార్కెట్లో. అప్పుడేమవుతుంది, రేట్ తగ్గుతుంది. సో వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ రేట్ ఎక్కువ ఉంటుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ అందరూ తగ్గుతుంది. బట్ ఎక్కువ కాలం తగ్గుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 68 అంతా వచ్చేసింది, 68, 67కి వచ్చేసింది. మేబీ ఇంకొక 5,000, 4,000 తగ్గొచ్చు. బట్ తర్వాత మాత్రం 1,00,000 పైన వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. స్పీడ్ గా ఎలా తగ్గిందో అలా స్పీడ్ గా పెరుగుతుంది. ఎందుకంటే ఎసెట్ కాబట్టి చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటారంటే ప్రతి ఒక్కటి ఇంట్లో పావు కేజీ, అర కేజీ గోల్డ్ ఉండాలంటే. ఎందుకంటే ఇమీడియట్ డబ్బులు వచ్చేది ఒకటే, మిగతా ఏవి స్టాక్ మార్కెట్ అవన్నీ గ్యారంటీ లేవు, మ్యూచువల్ ఫండ్ టైం పడుతుంది. ఇమీడియట్ కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరో, ఇడితే 1 సెకండ్లో వచ్చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే గోల్డ్ అనేది మంచి అసెట్. చాలా మంది అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, కొంత గోల్డ్లో పెట్టాలి, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాలి, కొంత స్టాక్ మార్కెట్లో పెట్టాలి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, కొంతమంది ఇంకొంత పర్సెంటేజ్ ఎన్ఎస్సి, పిఎఫ్, గోల్డ్ సావరిన్ బాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ 1 basket. ఒకే బాస్కెట్లో పెడితే బ్యాగ్ చేరితే మొత్తం 4 డజన్లు పోతాయి. సో స్ప్లిట్ ఇట్,
ఒక దాంట్లో 30%, ఒక దాంట్లో 25%, ఇంకో దాంట్లో 15%, ఇంకో దాంట్లో 10%, ఇంకో దాంట్లో 5%. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు అడ్వైస్ల కోసం. ఏదో చెప్తాను, నేను ఏం చేస్తాను అదే, నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ నేనేం చేస్తానో చెప్తే మీకు నచ్చితే చేయండి. తీసుకోండి. డెఫినెట్గా అన్నింటిలో లాభాలు వస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఓకే. గోల్డ్లో కొద్ది తక్కువ, రియల్ ఎస్టేట్లో కంప్లీట్ ప్రాపర్టీ క్లియర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో వచ్చినంత లాభాలు ఇంక దేంట్లో రావు. ఓకే. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. yes మీ పరిస్థితి బట్టి చాలా మంది బంగారం కొనుక్కోవాలంటే మీకు అవసరం అయితే కొనుక్కోండి, అవసరం లేకపోతే ఎందుకు. అవును. రేటు ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది అని జరుగుతుంటే గేమ్ ఇది. yes yes ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గణేశ్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.